ఓకే. ముందుగా మన పరమ గురువు అయిన మనందరి పరమ గురువు పత్రిజీకి మరి మేడం గారికి శతకోటి వందనాలతో ఆయన అందించిన ఈ భజగోవిందం శ్లోకాలని మనం అందరం ఒకసారి పునశ్చరణ చేసుకుందామని కూర్చున్నాము. ఓకే, మనం అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిది కూడా మనకి ఉంటుంది. భజగోవిందం అంటే ఆమె గుర్తొస్తారు. కానీ అంటే దాంట్లో ఉన్న అర్థం ఏంటి? ఇది మనకి ఆదిశంకరాచార్యుల వారు విరచిత భజగోవిందం అన్నమాట. అతని ద్వారా అందించబడినది. మనకి పత్రిగారు ఏ విధంగా అర్థం చేసుకోవాలో విపులంగా మనకి ఇచ్చారు. అంటే ఏ విధంగా అంటే అర్థం అన్నది ఒకలాగే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే అంటే భజగోవిందం అంటే ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే భజించాలి, ఆ గోవిందుణ్ణి భజించాలి భజించాలి భజన చేయాలి అనుకుంటారు. కానీ పత్రికారు చెప్పేది ఏంటంటే భజ గోవిందం, భజ అంటే మరల్చు, తిప్పమని మరల్చి. ఏంటి మరల్చాలి? గోవిందం, గో అంటే ఇంద్రియాలు, గోవిందుడు అంటే ఆత్మ పదార్థం, లోపలున్న ఆత్మ పదార్థం వైపు నీ ఇంద్రియాలను తిప్పు అని చెప్తున్నారన్నమాట. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే, ఓ మూఢమతి అని చెప్తున్నారు. అంటే మూఢమతి అంటే ఇక్కడ మనకి తిట్టడం కాదు, గట్టిగా అన్నారంటే ఎందరెందరో మహానుభావులు వచ్చి మనకి ఎన్నో విషయాలు చెప్తున్నా ఇంకా అదే స్థితిలో ఉంటున్నాం కాబట్టి ఓ మూఢమతి అని సంబోధించారు. అంతే తప్ప మూఢమతి అంటే మరొక రకంగా అర్థం కాదు. అది భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిధి కాలే నహి నహి రక్షతి రుకుంకరణే. సంప్రాప్తే సన్నిహితి కాలే, సంప్రాప్తి అంటే ఎప్పటికైనా అది సంప్రాప్తిస్తుంది. ఏది? మనం పోయే టైం, పోయే కాలం ఎప్పుడైనా వస్తుంది. ఆ పోయే కాలం ఎప్పుడైనా వస్తుంది కాబట్టి ఆ వచ్చినప్పుడు నహి నహి రక్షతి రుక్కంకరణే, నిన్ను ఎవ్వరు రక్షించలేరు. ఎలాగైతే స్విమ్మింగ్ వచ్చిన వాడికి నదిలో మునిగినప్పుడు వాడు ఒడ్డుకి రాగలుగుతాడు. అంతే తప్ప అది రానప్పుడు మునగవలసిందే, మునిగిపోయి పోవలసిందే అని చెప్తున్నారన్నమాట. సో మనం భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే, ఓ మూఢమతి మన ఇంద్రియాలను గోవిందుడి వైపు మరల్చు, అంతేగాని భజన చేస్తూ కూర్చోవడం కాదు అని ఇక్కడ ఆ భజగోవింద అనే శ్లోకానికి అర్థం అన్నమాట. తర్వాతది మూఢజహీహి ధనాగమతృష్ణం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణం ఎల్లబసే నిజ కర్మోపాతం విత్తం తేన వినోదయ చిత్తం భజ గోవిందం. అక్కడ ఏంటంటున్నారంటే మూఢమహి అంటే ఓ బుద్ధిహీనుడా, ధనాగమ దృష్టం మనకి అంటే ఆశ ఉండొచ్చు, దురాశ ఉండకూడదని. అంటే ఉన్నది ఒక అంటే ఇంకా రావాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదన 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 అనుకుంటూ కాదు. కురు చెయ్యి సమృద్ధం మనసి వితుష్ణం అంటే ఎల్లబసే నిజ కర్మోపాతం. ఏం చెప్తున్నారంటే ఎల్లబసే ఎప్పుడైతే నిజ కర్మోపాతం అంటే నిజాయితీగా ఏమైతే నువ్వు సంపాదించుకుంటావో దానితో నువ్వు హాయిగా ఎంజాయ్ చెయ్యి
అంటే అధర్మ మార్గం వైపు వెళ్ళొద్దు అని చెప్పడం అన్నమాట. ఆ కురు సమృద్ధ్యం మనసి వితృష్ణం, ఇంకా 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 కావాలి ఇంకా కావాలి అని ఆ మనసుని ఆ తృష్ణ వైపు వెళ్ళనకుండా, ఎప్పుడైతే నువ్వు నిజ కర్మోపాతం నిజ ఎల్లబసే అంటే ఎప్పుడైతే నీవు అంటే ధర్మబద్ధంగా ఏదైతే సంపాదించుకున్నావో దాంతో హాయిగా ఎంజాయ్ చేయి జీవితాన్ని అని చెప్తున్నారు ఆదిశంకరాచార్య వారు. అలా ఉండాలి అంటే అప్పుడు భజగోవిందమే. నారీ స్థన భరనాభివేశం దృశ్యామాగా మోహావేశం ఏతన్మాంసవసాది వికారం మనసి వితుష్టం వారం వారం. అంటే నారీ స్తన భరనాభిదేశం అంటే మనకి ఆ నారి అంటే ఈ లేడీస్ అంటే వాళ్ళ స్థానములను చూస్తూ ఇది అంటే మనం మా చిన్నప్పుడైతే చూసేవాళ్ళం పెద్ద పోస్టల్స్, సినిమా పోస్టల్స్, అది ఎంతో అసహ్యంగా ఆ బాలేనివి అయితే చాలా మంది అలా నిలబడిపోయి అలా చూడటం అవన్నీ చేసేవారు అన్నమాట. అంటే అది ఉంది, అది ప్రతి మగవాడికి ఉంటుంది. దాన్ని అంత మోహపడి చూసేయాల్సిన పని లేదురా బాబు. ఏతన్మాంసవసాది వికారం, అదంతా మాంసపు ముద్దే. అది మనం అంటే పదే పదే అది అంతలాగా చూడాల్సిన, అదంతా కొవ్వు మాంసము ఇదే అని మనకి తుకారం సినిమాలోని కూడా మనకి ఒక సన్నివేశంలో చూపిస్తారు. ఒక వేశ్య అన్నమాట. వేశ్య ద్వారా తుకారాంని అంటే అంటే విలన్ ఉంటారు కదా, ఎలా అయితే తుకారాం గారు హీరో కాబట్టి ఒక విలన్, ఆ విలన్ ఏంటి ట్రై చేస్తుంటాడు గడిగడికి, అతను ఏమీ కాదు అంటే జలసి, అతన్ని చూసి ఇతనికి జలసి, ఆ దేవుడు భక్తుడు కాబట్టి ఇతని గుడ్డు ఏమీ కాదు అని నిరూపించడానికి ట్రై చేస్తుంటాడు. ట్రై చేస్తూ ఆ వేశ్య దగ్గరకు కూడా ఆవిడ ఇన్వైట్ చేసినట్టు చేస్తాడనమాట. ఇన్వైట్ చేస్తే వెళ్తాడు, తుకారాం గారు వెళ్తారు. వెళ్ళి కూర్చుంటే ఆవిడ హావభావాలన్నీ వంపుతూ అంటే చూపిస్తూ డ్యాన్స్ చేస్తుంటారు. డ్యాన్స్ చేశాక డ్యాన్స్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఒక పద్యంలో చెప్తాడనమాట. అమ్మ, ఇంత సొగసున్న నీవు నీ ఒడిలో నీ కడుపున నీ బిడ్డగా పుడితే అంతకన్నా ఇంకేమైనా అదృష్టం అని దండం పెడతాడు. అప్పుడు ఆవిడకి కళ్ళు తెరుచుకుంటాయి అన్నమాట. అలాగా అంటే ఆ చూసి విధానం అంటే ఎప్పుడైతే వేశ్య రూమ్ ఇంట్లో అతను ఉన్నారు అని చెప్పి ఆ ఊరందరికీ చూపించి అతను పరువు తీయడానికి అతను వేసిన ప్లాన్, దానికి ఇతను చేసిన పని అది నారీ స్తన భరనాభీరేషం దృష్ట్యామాఘ మోహావేశం. మోహంలో పడక్కర్లేదు అని చెప్పడం అనమాట. ఏతన్ అదంతా మాంసం కొవ్వుతో ఉన్న ఇదే అంటే ఇవాళ నిగనిగలాడితే రేపైతే అవి అంతా ఏంటి లూజు అదే వేలాడిపోయి ఏది కాదు, అదంతా మాంసపు ముద్దే సుమా, ఎందుకురా అలా ఇది అవుతావు అని చెప్పడం అనమాట. నళినీదళగత జలమతి తరళం తద్వజ్జీవితమతిశయ చపలం విధి వ్యాధ విమానగ్రస్తం లోకం శోక హతం చతమస్తం భజ గోవిందం. నళిని అంటే తామరాకు మీద నళిని దళ, ఆ దళం అంటే ఆకు, గత ఉన్న జలం అంటే వాటరు, అతి తరళం చక్కగా అంటే తామరాకు మీద నీటి బొట్టులాగా అని చెప్తారు. తద్వజ్జీవిత అతిశయ చపలం విధి వ్యాధ్య విమానగ్రస్తం లోకం శోక. అంటే ఈ జీవితం అన్నది ఉట్టి తామరాకు మీద నీటి బుడుగ లాంటిదే కదా, ఎందుకంత
ఇది చపలం అయిపోతున్నారు అని అంటే ఈ రోగాలు రొచ్చులతోని వాటితోని విద్ధి వ్యాధి అభిమానగ్రస్త వీటితోనే మునుగుతుంది లోకము శోక హతంచ సమస్త ఈ లోకమంతా అలాగా కింద మీద పడుతూ దుఃఖాలు ఆవేశాలతోనే నిండి ఉంటున్నారు తప్ప ఈ జీవితమే అసలు ఒక జలం నీటి బుడగ ఎప్పుడు పేలిపోతుందో తెలియదు. అంత మాత్రానికి అలా అవుతున్నారు. ఎందుకని దానిని నుండి తప్పించుకోవడానికి మనకి కావాలి భజ గోవిందం. అంటే భజమను మరల్చు, ఇంద్రియాలను లోపలికి మరల్చు, గోవిందుడి వైపు మరల్చు అని చెప్తున్నారు అన్నమాట. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజమ ఏవద్విత్తోపార్జన సక్త స్థావచ్చరో రక్త. ఇది అంటే ధనాన్ని సంపాదించడంలోనే మన జీవితం అంతా గడుపుకోవడం కాదు. అంటే ఎవరో కూడా నన్ను కూర్చున్న కుశల అంటే ఇదే పని, అంటే పుట్టామా, పెరిగామా, తిన్నామా, పెళ్ళిళ్ళయ్యాయా, పిల్లల, మళ్ళీ సంపాదన, వాళ్ళకి ఇది అలా వెళ్తుంది జీవితం. కానీ అసలు ఏంటి చెయ్యాలి ఈ ముసలితనంతో శిథిలమైపోయిన ఈ దేహాన్ని అంటే అది అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు. దానికి అర్థం చేసుకోవాలి అంటే మనకి ఆ భజ గోవిందమే శరణ్యం. బ్రతికి ఉన్నప్పటికీ నీ ఇంట్లో ఎవరు కూడా అంటే బాగున్నావా అని అడిగేవాడు రాను రాను ఉండరు. తర్వాత పెద్ద ఇప్పుడు చూస్తున్నాం కదా ఓల్డ్ ఏజ్ హోమ్లు మరి అలాంటివి అన్ని వెలుస్తున్నాయి. ఎందుకు అంటే ఇలాగా మనం బాగున్నప్పుడు చేస్తున్నాం పిల్లల కోసం అని, మన పట్ల వాళ్ళకి అలా ఉంటుంది. అలాగా అంటే మార్పు అన్నది వస్తుంది. కానీ నీవు సఖ్యతగా అంటే శుభ్రంగా ఉండాలి అంటే కేవలం మనం చేయవలసింది భజ గోవిందమే. భజ గోవిందం అంటే అది. అంటే ఏవతి పవనో నివసతి దేహి తావత్ పృచ్చతి కుశలం గేహి గతపతి వాయో దేహే పాయ భార్యాభిచ్చితిక తస్మిన్ కాయే యావత్ పవనో నివసతి దేహి తావత్ పచ్చతి కుశలం గేహే గతవతి వాయో దేహోపాయే భార్యాభిత్యతి తస్మిన్ కాయే భజ గోవిందం. అంటే యావత్ అంటే ఎప్పటి వరకైతే నీ లోపల ఈ శ్వాస ఆడుతుందో, అంటే ఎప్పటి వరకు అయితే నీవు బాగున్నావో నిన్ను అందరూ బాగున్నారా అండి, హలో, హాయ్ హాయ్ అవన్నీ అనుకుంటారు ఎదురైనప్పుడు. ఎప్పటైతే తావత్ రుచ్చతి కుశలం గేహే ఈ దేహం నుండి ఆ ప్రాణము బయటికి వెళ్ళిపోతుందో, గతవతి వాయో దేహోపాయ ఈ దేహంలోంచి అది బయటికి వెళ్ళిపోగానే అంటే లోపల ఏదైతే శ్వాస ఉన్నదో శివం, లేకపోతే మనం శవం, ఆ శవాన్ని కొన్ని గంటలు మాత్రమే ఉంచుతున్నారు. అటువంటి శ్వాసని ఆ శివుని పట్టుకో 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 అని చెప్తున్నారు గడిగడికి. అయితే ఎప్పుడైతే ఆ వాయువు బయటకు వెళ్ళిపోతుందో ఆ దేహాన్ని అప్పటి వరకు ఎంతో ఇద్దరు దగ్గరగా అయి ఉన్న భార్య కూడా ముట్టుకోవటానికి భయపడుతుంది. అటువంటిది సుమా ఈ పదార్థం, ఈ దేహము, దాని మీద ఎందుకయ్యా మోహము అని దానికి అర్థం అన్నమాట. అర్ధమనర్థం భావయ నిత్యం నాస్తి సుఖలేశ సత్యం పుత్రాదపి ధన భాజం భీతం సర్వత్రైష విహితారీతి. అంటే ఈ డబ్బు అర్థం అనర్థం భావయ నిత్యం. డబ్బు అన్నది ఎప్పుడూ అనర్థదాయకమే, అన్ని అనర్థాలకు కారణం. అంటే
అప్పటి వరకు అన్నదమ్ములైనా భార్యాభర్తలైనా అక్క చెల్లెళ్ళైనా ఎవరైనా ఎంతో ఆప్యాయంగా ఉన్నట్టు ఉంటాం. కేవలం డబ్బు దగ్గర మాత్రము తేడాలు వచ్చాయా ఇంకంతే. ఆ సుఖం ఉండదు, శాంతం ఉండదు. అంటే ఆ మనస్తాపాలన్నీ అప్పుడు మొదలైపోతాయి. ఆ అంటే పుత్రాదపి అంటే ఈ పుత్రుడు కొడుకు నుండి కూడా భయం. మనకి శత్రువులుగా కొడుకులు పుడతారంట. కొడుకై పుడతాడు శత్రువు అని చెప్తారు. కొడుకు అంటే ఎన్ని విధాలుగా భయపెట్టాలో, ఎన్ని విధాలుగా పీడించాలో అవన్నీ. అంటే అందరు కొడుకులు అలా అని కాదు. అక్కడ చెప్పేది ఏంటంటే అటువంటివి జరుగుతుంటాయి అని చెప్పడం అనమాట. ధనం ఎప్పుడు దుఃఖానికి హేతువే అని. బాలస్తావ క్రీడాసక్తః తరుణిస్తావః తరుణీసక్తః వృద్ధస్తాసిత్ చింతాసక్తః పరమే బ్రహ్మణి కోపి న సక్తః. సో అందుకని బాలావస్థలో అంటే నువ్వు చిన్నప్పుడుగా ఉన్నప్పుడు నీకు ఆటలతోని పాటలతోని అయిపోతుంది. తరుణి అంటే టీనేజ్ వచ్చేసరికి నీకు మళ్ళీ ఆ అబ్బాయిలైతే గర్ల్ ఫ్రెండ్స్, అమ్మాయిలైతే బాయ్ ఫ్రెండ్స్, ఆ వెతుకులాటలోనే అయిపోతుంది. వృద్ధస్థావా చింతాసక్త, వృద్ధాప్యం వచ్చాక చింతలు. వాడిలా ఉన్నాడు, వీడిలా అన్నాడు, ఇది ఇలా అయిపోయింది, అది అలా అయిపోయింది, ఎన్నో చింతలతోనే అయిపోతుంది. పరమే బ్రహ్మణి కోపిన సక్త. మరి అలా అయినప్పుడు ఇంకెప్పుడు నువ్వు ఆ బ్రహ్మం గురించి ఆలోచిస్తావు? టైం లేదు కదా, ఇంక అయిపోయింది. చిన్నప్పుడంతా ఆటపాటలతో అయిపోతుంది, తర్వాత తరుణీ అవస్థ అయిపోతుంది, తర్వాత వృద్ధాప్యంలో చింతలు, రోగాలు, రెస్టులు, అంట్లతో అయిపోతుంది. ఇంకెప్పుడు చేస్తావు అని ఆదిశంకరాచార్యులు మనందరినీ అడుగుతున్నారన్నమాట. సో ఎప్పుడు చేయాలి అంటే చిన్నప్పటి నుండే ఆ ధ్యానం అన్నది అలవరుచుకోవాలి అని చెప్పడం. అందుకు భజగోవిందం. కాతే కాంత కాస్తే పుత్ర సంసారోయత విచిత్ కస్యత్వం కహ కుత ఆయాత. అంటే ఆ ఈ ఈ నీ భార్య ఎవరు, నీ పుత్రుడు ఎవరు, అంటే ఈ సంసారం అన్నది ఏంటి అండ్ విచిత్రమైన ఈ తత్వంతో మనం గడుపుతున్నాము. ఇప్పుడైనా తత్వం, ఈ తత్వం అన్నది తత్వము అంటే సంసార స్వరూపాన్ని, బ్రహ్మస్వరూపాన్ని ఆ డిఫరెన్షియేషన్ తెలుసుకోమని చెప్తున్నారనమాట. తత్వం అంటే తత్ అంటే దట్, త్వం అంటే నీవు, తత్వం అసి అంటే అయి ఉన్నావు, అసి అంటే నేను అయి ఉన్నాను. ఆ బ్రహ్మమే నీవు, ఆ బ్రహ్మమే నీవు అని తెలుసుకోవాలి. అంతేగాని ఈ పుత్రుడు ఎవరు, ఈ భార్య అవన్నీ ఉంటాయి, మామూలుగా ఉంటది. జీవితం అన్న తర్వాత, సంసారం అన్న తర్వాత అవన్నీ ఉంటాయి. వాటన్నిటితో పాటు మనం తామరాకు మీద నీటి బిందువులు అంటే, తామరాకు మీద నీటి బిందువు అంటే ఆ బిందువు ఆకుకి అంటదు, అస్సలు అంటుకోదు. అలాగా నువ్వు సంసారంలో ఉంటూ డిటాచ్డ్ గా ఉండాలి. డిటాచ్మెంట్, అటాచ్ అయిపోవద్దు అని చెప్పడం అనమాట దాని అర్థం. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల చిత్తం, నిశ్చల చిత్తే జీవన్ముక్తి భజ గోవిందం. సత్సంగత్వే నిస్సంగత్వం అంటే మనం మరి ఈ రోజు అందరూ చేస్తున్న ఈ జూమ్ మీటింగ్లు కానీ, వాట్సాప్ మీటింగ్లుగా అంటే మీట్ అవుతున్నారు అందరూ. సత్సంగము, సజ్జనులతో సాంగత్యమే సత్సంగము. సజ్జనులు, సత్జనులు. సత్ అంటే సత్ మీన్స్ ఎప్పుడు ఉండేది, సత్యమైనది. సత్యం అంటే ఆపోజిట్ వర్డ్ ఆఫ్ లైస్ కాదు, అబద్ధానికి ఆపోజిట్ వర్డ్ నిజం కదా.
అది సత్యము అనుకుంటాము. ఆ సత్యము కాదు ఇక్కడ అర్థం. సత్ అంటే సత్యము అంటే నిత్యము ఉండేది. నిత్యము ఉండేది ఏంటి? మనం ఉన్నా లేకపోయినా ఉండేది ఆత్మ పదార్థము. ఆ ఆత్మ పదార్థంతో సత్సంగత్వే నిస్సంగ. ఆ సత్సంగత్వం అంటే ఇది రెండో అర్థం. ఆ ఈ ఆత్మ పదార్థంతో కలవడం. ఫస్ట్ది సత్సంగత్వం అంటే సజ్జనులతో సాంగత్యము. అంటే సజ్జనులు అందరూ కలిసి ఏం చేస్తున్నారు? ఈ కేవలం ఆత్మ పదార్థం గురించి చర్చ చర్చ చర్చ. అంటే ఎలాగ మనం పొందుతాము, ఎలాగ మనం మనల్ని మనం ఉద్ధరించుకోవాలి, ఎలాగ ఈ అర్షడ్వరకాలని ఆ, ఎన్నో ఉన్నాయి. ఆ ఈ స్టెప్స్ అన్ని మనం ఎలాగ ఎక్కాలి, ఒకటి 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 చర్చించుకుంటూ నేర్చుకుంటూ చక్కగా ఒకళ్ళ నుండి ఒకళ్ళని తెలుసుకుంటూ, ఒకళ్ళ ఎక్స్పీరియన్స్ నుండి ఒకళ్ళ ఎక్స్పీరియన్స్ తెలుసుకుంటూ ఎలాగైతే పైకి వస్తున్నామో సత్సంగత్వం అది నిస్సంగత్వం. నిస్సంగత్వం అంటే డిటాచ్గా ఉండడం, అటాచ్ అయిపోవట్లేదు సంసారంలో కానీ మరో దాంట్లో కానీ. అటాచ్ అయిపోకుండా డిటాచ్డ్గా ఉంటాము, ఉండగలుగుతాము. ఎప్పుడైతే నువ్వు డిటాచ్డ్ గా ఉండగలుగుతావో అప్పుడు నిర్మోహత్వం. మోహము అంటే కోరిక, నిర్మోహము అంటే దేని మీద ఇంకా కోరిక అన్నది ఉండదు. నిర్మోహత్వే నిశ్చల చిత్తం. ఎప్పుడైతే దేని మీద కోరిక లేకపోతే ఏముంటది? మనసులో ఏ ఆలోచన ఉండదు, ఏ చింత ఉండదు, ఏ గోళ ఉండదు. అప్పుడు నిశ్చల తత్వం వస్తుంది. నిశ్చల తత్వం. నిశ్చల తత్వే జీవన్ముక్తి. జీవన్ముక్తి అంటే జీవించి ఉండగా అని ఇక్కడ జీవన్ముక్తి అంటే ఏదో చనిపోయాక ఎక్కడికో వెళ్ళిపోయాక ప్రశాంతంగా ఉండడం అది అనుకుంటారు. కాదు, జీవించి ఉండగా అంటే ఇక్కడ కూడా నువ్వు ఆనందంగా ఉండగలుగుతున్నావా అని అర్థం అన్నమాట. ఉండగలగాలి. నిశ్చలతత్వే జీవన్ముక్తి. అలా ఉండగలిగితే అది జీవన్ముక్తి. వయసు గతే కహ కామ వికార శుష్కే నీరే కహ కాసార క్షీణే చిత్తే కహ కహ పరివారో జ్ఞాతే తత్వే కా సంసార. వయసు గతే కహ ఇప్పుడు వయసు అంతా అయిపోతే ఇంకా కామ వికారాలు ఏముంటాయి? ఏమీ ఉండదు. శుష్కే ఎలాగైతే ఆ చెరువులో నీరంతా అయిపోతే ఏముంటుంది? ఏముండదు. అప్పుడు అక్కడ క్షీణే విత్తే కాపరివారు. అప్పుడు ఎవరు? వాటర్ ఉన్నప్పుడే అన్ని వచ్చి చేరుతాయి కదా. బెల్లం బెల్లం ఉంటేనే చీమలు, ఈగలు అన్ని వచ్చి చేరుతాయి. ఏది లేకపోతే ఏమీ ఉండదు. జ్ఞాతే తత్వే కా సంసార అంటే బ్రహ్మతత్వం. ఇదంతా జగన్మిథ్య అనే ఆ జ్ఞానం అయితే ఎప్పుడైతే మనకి వస్తుందో, అజ్ఞాన జనితమైన సంసారం ఇదంతా అని మనకి ఎప్పుడైతే అర్థం అవుతుందో ఇంకా ఏమీ ఉండదు. అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూడు, రమణ మహర్షి గారు, చాలా మంది మహానుభావులు అందరూ కేవలం ధ్యానానికి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళు. అంటే అలాంటి మహానుభావులు ఇంకా ఎందరెందరో ఉన్నారు. మనం సంసారంలో ఉంటున్నాము, అన్నీ తింటున్నాము, అన్నీ అనుభవిస్తున్నాము, అన్నీ చేస్తూ మరి టైం ఉన్నప్పుడు సత్సంగం చేసుకుంటూ కాసేపు ధ్యానం చేస్తున్నాం. ఇంకంతకంటే ఎక్కువ చేయట్లేదు. పూర్తిగా మనకి ఆ తత్వం రావాలి అంటే అప్పుడు జ్ఞాతే తత్వే ఇంకా సంసారం ఏముంటది? అలాంటి వాళ్ళకి ఏమి ఉండదు కదా, లేదు కదా అని చెప్తున్నారనమాట ఇక్కడ. మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషత్కాల సర్వం మాయామయమిధమఖిలం భూత్వా భ్రమవిదత్వం ప్రవిశ విదిత్వా భజ గోవిందం. అంటే మా కురు ధన జన యౌవన గర్వం అంటే నాకు ఇంత, మా కురు నాకు ఉంది, ఏంటుంది? ధనం. మాకు డబ్బులు ఉన్నాయి, బోల్డ్ అంత డబ్బు ఉంది, ఆస్తుంది, ఎన్ని ఉన్నాయి, మాకేమి
అని ఒక గర్వం. లేకపోతే జన అంటే నాకు నేను అంటే కోటి మంది ఇలా వస్తారు, నేను ఏం చెప్పినా చేస్తారు, నాకింత జనం ఉంది. లేకపోతే యవ్వనం, నేను చాలా అందగట్ని, లేకపోతే చాలా అందగల అందగాడిని అనుకునే గర్వం. మా కురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషత్కాల సర్వం. ఆ అవన్నీ ఆ గర్వాలు చూసుకొని ఇది అవద్దు, అవన్నీ హరతి అయిపోతుంది ఒక్క నిమిషంలో. ఏ విధంగా అయితే ధనం ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ వాడు రావచ్చు, దొంగలు పడవచ్చు, మరొకటి ఏదైనా అవ్వచ్చు, అగ్ని ప్రమాదం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అప్పుడు ఏమవుతుంది? అయిపోతుంది. అలాగే జనం నీకు పదవిలో ఉన్నంత వరకే, లేకపోతే మా మామూలు మనుషులైనా వాళ్ళ మీద ఏ మచ్చ లేనంత వరకే ఆ జనం మన చుట్టూ ఉంటారు, తర్వాత ఉండరు. అలాగే యవ్వనం, ఒక యాక్సిడెంట్ అయిందనుకోండి, ఆ యవ్వనం ఏమవుతుంది అంటే ఆ అందం ఉందని ఇదే అవ్వక్కర్లేదు. వయసు మీద పడినా భయపడినా అందం పోతుంది. మరి అలాగే ఏదైనా యాక్సిడెంట్ ద్వారా కూడా ఒక హరిత నిమేషత్ కాల సర్వం, అదంతా ఒక నిమిషంలో పోతుంది. అది ఉందని మాత్రం గర్వం వద్దు. మాయామయమిధ అఖిలం భూత్వా, ఇదంతా మాయ. ఇప్పుడున్నది రేపు ఉండకపోవచ్చు. ఆ అఖిలం భూత్వా అంటే తెలుసుకుంటే ఏం తెలుసుకోవాలి? బ్రహ్మపదం అంటే ఇదంతా మాయా, ఇవాళ ఉన్నది రేపు లేదు, రేపు అని ఉండదు, కనిపిస్తుందంతా నిజం కాదు అని అఖిలం భూత్వా అంటే తెలుసుకుంటే బ్రహ్మపదం త్వం ప్రవిశవిత్వ, అలా తెలుసుకుంటే మనం ఆ బ్రహ్మపదాల్లోకి ప్రవేశించినట్టే అని చెప్తున్నారు ఇక్కడ. మాకు ధన జన యౌవన గర్వం హరతి నిమేష కాల సర్వం మాయామయమిధమఖిలం భూత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశవితి భజ గోవిందం. అందుకు మనం భజ గోవిందం చేయాలి. దినియామిన్యా సాయం ప్రాతః శిశిర వసంతో పునరాయాత కాల క్రీడతి గచ్చతి వాయుస్తపి నా ముచ్చ. ఇందాక మనం బాలావస్థ క్రీడావస్థ లాంటిదే ఇది కూడా. దినం అవుతుంది అంటే పగలవుతుంది, దినయామిన్య సాయం ప్రాయ, మళ్ళీ రాత్రి అవుతుంది, పగలు రాత్రి వస్తూనే ఉన్నాయి. శిశిర వసంతం పునం, మళ్ళీ అంటే శిశిర ఋతువులు మారుతూనే ఉన్నాయి. మనకి ఎండాకాలం వస్తుంది, వాన వస్తుంది, చలికాలం వస్తుంది, మళ్ళీ తిరిగి మళ్ళీ వస్తుంది. కాల క్రీడతి గచ్చతి, ఒక ఆటలాగా అలా తిరుగుతుంది. స్తపతి నా ముంచు అంటే మరి ఈ భోగాలు అనుభవించాలనే కోరికల రూపమైన ప్రళయ వాయువు నముంచిది, విడిచిపెట్టదు. అది అది ఎప్పుడెప్పుడు అంటే అది కాలం అన్నమాట. అదంతా కాల గమనం అలా జరుగుతూనే ఉంటది. అదేమి నిన్ను విడిచిపెట్టదు, అలా జరుగుతుంటది. కాకపోతే మనం తెలుసుకొని మనం ఎలాగ నడవాలో తెలుసుకొని నడవాలి. దానికి కావాలి భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢం. కాతే కాంత ధనగతి చింత వాతులకం తరుణాస్తి నియంత త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవాన్నే తరుణే నౌక. అంటే ఈ కాతే కాంత, నీ యొక్క ఈ ధనము, ఈ భార్య, ఈ చింత వాతులకం వాతులకం తవ నాస్తి నియంత, ఇదే చింత లో ఉండడం కాదు. అంటే మనకి త్రిజగతి సజ్జన సంగతి, మనం ఈ త్రిజగతులు అంటే మూడు లోకాలు, ఎన్ని లోకాలు అన్ని తిరిగినా సజ్జన సాంగత్యం
అన్నదే నీకు ఈ భవతి భవాన ఈ ఈ భవము అంటే ఈ పుట్టుక నుండి మనం ఉమ్, ఈ సంసార నౌకని దాటడానికి మనకి కావలసినది కేవలం సజ్జన సాంగత్యమే. అంటే మనం ఎన్ని లోకాలు వెళ్ళి వెతికినా మళ్ళీ మళ్ళీ ఇక్కడికి రావలసిందే ఆ అని ఈ ఇది ఈ యొక్క పద్యంలోని అర్థం అన్నమాట. అందుకు సజ్జన సాంగత్యము అదొక్కటే మాత్రమే నిన్ను ఈ భవసాగరాన్ని దాటించడానికి ఉపయోగపడేది అని. జటిలో ముండీలుంచితకేశः కాషాయాంబర బహుకృతవేషः పశ్యన్నపి చ న పశ్యతి మూఢో హృదయ నిమిత్తం బహుకృతవేషः. భజ గోవిందం. జటిలో ముండి లుంచిత కేశః అంటే ఆ జటి ఈ జడలు పెంచుకొని పెద్ద పెద్దగా ఇలా ముడులు ముడులుగా జట్లుగా పెంచుకొని లేకపోతే పూర్తిగా గుండు చేసుకొని నామాలు పెట్టుకొని ఇది పెట్టుకొని అది పెట్టుకొని ఎన్నో వేషాలు వేస్తారు. అవన్నీ కూడా ఉమ్ కాషా బహు ఎన్నో అంటే మనం చాలా మందిని చూస్తూ ఉంటాము. అన్ని వేషాలు అదే వేషాలు వేశారే తప్ప వేషం అంటే వాళ్ళు ఆ విధంగా ఉండాలి అనుకుని ఉంటారు. కానీ వాళ్ళందరికీ ఈ థర్డ్ ఐ చూడాలి, ధ్యానం అన్నది తెలియదు అని చెప్తున్నారు పత్రికారు. పశ్యన్నపి చ న పశ్యతి మూడు ఆ మూడులకి ఈ మూడవ నేత్రం ఉంది అంటే కళ్ళు మూసుకొని కూర్చొని ఏమీ చెయ్యరు. గాని చక్కగా కాషాయంబ్రాలు వేసుకుంటారు, జట్టులో ఈ తలలు బోడు చేసుకుంటారు, లేకపోతే జడలు పెంచుకుంటారు, రకరకాల బొట్లు పెట్టుకుంటారు, అది అన్ని చేస్తారు. కానీ వాళ్ళకి అది లేదు సుమా. అది ఉంటే కనుక అవన్నీ చేయాలని వాళ్ళకి తెలిసిపోతుంది. ఇవన్నీ అక్కర్లేదురా బాబు అని. అంగం గళితం ఇది ఇది అంగం అంటే శరీరము. దశ విహీనం జాతం తుండం వృద్ధో యాతి గృహీత దండం తపతి ముంచ అంటే ఇది కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్న కోరికల మూటల్ని విడిచిపెట్టడం లేదు. ఇంకా అలా అదే పట్టుకొని ఆ ఇది దేహం శిథిలమైపోతున్నా, తల నెరిసిపోతున్నా, మరి అదే పళ్ళు ఊడిపోతున్నా, అన్ని జరుగుతుంటాయి. అంగం గళితం ఫలితం ముండం దశన విహీనం జాత అన్ని అవుతున్నా మనం తెలుసుకోవలసింది తెలుసుకోవట్లేదు, అలాగే కాలం అంతా గడిపేస్తున్నాము అని చెప్తున్నారు. అందుకు భజ గోవిందం అని చెప్తున్నారన్నమాట. ఇది కాదు, ఇలా ఉండవలసిన స్థితి ఇది కాదు సుమా అని చెప్పడం. ఎప్పుడో ముసలివాళ్ళు అయిపోయాక చేయడం కాదు అని. ఇది అగ్రే వహ్ని వృష్టి భాను రాత్రి చుబుక సమర్పిత జాను కరతుల భిక్షస్తురావాస స్తబ్దపి నా ముంచస్యాసపాస. అంటే ఎదురుగా ఉన్న అంటే సూర్యుని వెలుగు, రాత్రి చీకటి గడ్డ ఇదంతా కరతల భిక్ష అంటే దోసిట్లో భిక్ష పెట్టుకోవడం అన్నమాట. తర్వాత వాస చెట్టు కింద నివసించడం అంటే ఇవన్నీ ఇది కాదు, కోరికలనే కట్లు తాళ్లను ముంచి విడిచిపెట్టడం అంటే ఇవన్నీ ఇలాగే పట్టుకొని మనం వేలాడుతున్నాము. ఇంకా ఈ కట్లను విడిపించుకోవాలి సుమా అని ఇక్కడ చెప్తున్నారు. దానికి మనకి కావాల్సిందే భజ గోవిందం. కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలన మధవాదానం
జ్ఞానవిహీన సర్వమతేన ముక్తం భజతి జన్మ సతేన. అంటే కురితే గంగా సాగర గమనం. సముద్రానికి ఆ అంటే అంటే గంగలో ఒక్కసారైనా మునిగేవా అని. అంటే గంగలో మునగడము అంటే ఇక్కడ ఈ వ్రత పరిపాలన జ్ఞాన విహీన ఎన్ని చేసినా, అంటే ఎన్ని సార్లు నువ్వు వెళ్ళి గంగలో మునిగినా, మరొకటి మరొకటి చేసిన వ్రతాలు పూజలు అవన్నీ చేసినా అది కాదు. జ్ఞానం అన్నది లేకపోతే సర్వమతేనా ముక్తం భజతి నా జన్మసతేనా. అంటే ఎన్ని జన్మలెత్తినా ఇంకా నువ్వు మోక్షానికి వెళ్ళేది లేదు అని ఖచ్చితంగా చెప్తున్నారు ఆదిశంకరాచార్యులు. అందుకు మనకి కావాలి భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. సుర మందిర తరు మూల నివాస శయ్యాభూతల మజినం వాస సర్వ పరిగ్రహ భోగత్యాగ. దేవాలయాల్లోని చెట్లు యొక్క మూలలోని అక్కడ ఇక్కడ అంటే అక్కడ నిద్రపోవటం, ఇదేంటిది మొలకలు చుట్టూ, అంటే ఇవన్నీ కూడా బ్రహ్మలో తప్ప మరి దేనిలోని రాగం లేకపోవడం. అంటే బ్రహ్మ పదంలోకి వెళ్ళగలగడమే మెయిన్ గాని ఇవన్నీ కాదు. దేవాలయంలో చెట్ల నీడలో అంటే కటిక నేలపై పవళిస్తూ ఇంత కఠినంగా మనం శరీరాన్ని ఉంచక్కర్లేదు. అందుకే మనకి ప్రహ్లాదుడి సినిమాలో ప్రహ్లాదుడి పాట ఒకటి ఉంటది. నారాయణ భజన, శ్రీమన్నారాయణ భజన. అంటే దేహాన్ని ఉపవాసాలతోని హింసించక్కర్లేదు. అదే మరి హఠయోగాలు అంటే ఏదో కష్టపడి ఆసనాలు వేసి అది చేసి ఇది చేసి దాన్ని ఇది చెయ్యక్కర్లేదు. నామం ఒక్కటి, నామం ఆ 2 అక్షరాల నామాన్ని పట్టుకుంటే చాలు అని చిన్ని ప్రహ్లాదుడు మనకి ఒక మంచి పాట ఉంటది, సమయానికి రాదు నోట్లోకి. అది అని చాలు అదే చెప్తున్నారన్నమాట. ఇవన్నీ చేయనక్కర్లేదు అంత. ఏదో పాట గుర్తు రావట్లేదు. ఓకే. దేవాలయాల్లో చెట్ల కింద పడి ఉంటాం. భగవంతుడు ఏర్పరిచిన సిద్ధశయ్య భూమి ఉండనే ఉంది. దేవాలయాల్లో చెట్ల నీడలో తలదాచుకుంటూ కటిక నేలపై పవళిస్తూ చర్మ మృగాల్ని ధరిస్తూ సర్వాన్ని పరిజయించాలని అనుభవించాలనే కోరికలను కూడా విడనాడిన ఎవరికి సుఖం ఉండదు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీనః యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందతేవ. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీనః. ఇక్కడ యోగరతోవా భోగరతోవా, నువ్వు యోగిగా ఉంటావా లేదంటే భోగిగా ఉంటావా, అది కాదు పాయింట్. యోగరతోవా అంటే యోగిగా ఉండడం అంటే ఏదో హిమాలయాలకు వెళ్ళిపోయి నేను శ్వాస మీద చేస్తూనే ఉండిపోతాను, నేను ఇంకా ఏది లేదు సంసారం వద్దు ఏది లేదు అంటూ అలా ఉంటావా, లేదా భోగి అన్ని అనుభవించు అన్ని చూస్తూ ఉంటావా, అది కాదు పాయింట్. సంగరతోవా సంఘవిహీన, నువ్వు సంఘంలో ఉంటావా. సంఘము అంటే ఇక్కడ సా సున్నా సెకండ్ ఘా అయితే సొసైటీ, ద మీనింగ్. సంఘము అంటే నువ్వు సొసైటీలో ఉంటావా. సా సున్నా ఫస్ట్ గా అయితే అది డిటాచ్, సంగమించి ఉండడం అంటే అటాచ్డ్లో ఉంటూ డిటాచ్డ్గా ఉండవు. అలా ఉంటావా ఇలా ఉంటావా, నువ్వు ఎలా ఉంటే నీ ఇష్టం.
గాని ఎప్పుడైతే యస్య బ్రహ్మని రమతే చిత్తం, ఎప్పుడైతే నీ బ్రహ్మము, నీ చిత్తము ఆ బ్రహ్మంతో ముడిపడి ఉంటుందో, ఎప్పుడైతే నీ చిత్తము ఆ బ్రహ్మముతో ముడిపడి ఉంటుందో, అంటే అప్పుడు, అంటే కలుస్తా, అంటే లోపలికి డీప్ మెడిటేషన్ లో ఉంటావో అప్పుడు మాత్రమే నందతి 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 ఏవా, అంటే హ్యాపీనెస్ 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 ఉంటుంది అని చెప్తున్నారు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగ విహీన యశతి బ్రహ్మణి రమతే చిత్తం నందతి 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 ఏవ. దానికి మనం చేయాలి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భగవద్గీత కించిదీత గంగాచలలవకణికాపీత సకృతపీయేన మురారి సమర్చా క్రియత తస్య యమేన న చర్చా. భజ గోవింద్. ఇక్కడ భగవద్గీత కించిదీత అని అడుగుతారు ఎప్పుడు, లాస్ట్ లో చెప్పుకుంటాం. భగవద్గీత, నువ్వు భగవద్గీత కొంచెమైనా చదివేవా అంటే ఇక్కడ ప్రతి గురువు ప్రతి శిష్యునికి చెప్పినదంతా భగవద్గీతే. అంటే ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి చెప్పిందే కాకుండా ఒక రామకృష్ణ పరమహంస, ఒక వివేకానందకి చెప్పినది, అలాగే ఎంతమంది మహాత్ములు గురువులు ఉన్నారు కదా, వాళ్ళందరూ వారి శిష్యులకి చెప్పినదంతా భగవద్గీతే. అది కొంచెమైనా చదివేవా. గంగాజలలవ కణికాపీత, ఇందాకే కదా మనకి చెప్పారు, ఆ గంగలో మునిగి ఈ గంగలో మునిగి ఆ వ్రతాలు అవన్నీ చేసిన లాభం లేదు అన్నారు ఇందాక. ఇప్పుడు మరి మళ్ళీ ఏంటి, గంగాజలలవ కణికాపీత, మరి గంగా ఒక బొట్టైనా తాగేవా అని అడుగుతున్నారు. ఇక్కడ గంగ ఏంటంటే మనం కేసరి ముద్ర, అంటే మనం డీప్ మెడిటేషన్ లో ఉన్నప్పుడు నాలుక పైకి వెళ్ళినప్పుడు మనకి ఆ విశ్వశక్తి ద్వారా మనం పొందిన ఆ విశ్వశక్తి మనకి బొట్టు బొట్టుగా లోపల అందుతుంది. ఆ గంగని నువ్వు ఒక బొట్టు తాగేవా అంటే ఇక్కడ ఏంటి అడుగుతున్నారు, డీప్ మెడిటేషన్ చేసావా, లేదంటే ఈ నాలెడ్జ్ అంటే ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారానే ముక్తి, వీటి గురించి నువ్వు కొంచెమైనా భగవద్గీత కించిదీత కొంచెమైనా చదివేవా, ఇది తాగేవా. అలా చేసుంటే సకృప్త ఏన మురారి సమర్చ, అక్కడ నిన్ను ఎవ్వరు ప్రశ్నించరు. ఎక్కడ మనం చనిపోయి పైకి వెళ్ళినప్పుడు నువ్వేం చేసి వచ్చావు, మనం కొన్ని సినిమాల్లో చూస్తాం కదా, లైన్ గా ఉంటాయి, ఇగో వీడు ఇచ్చేసాడు అది చేసాడు, చిత్రగుప్తుడు యముడికి చెప్తుంటాడు. అలాగా మనల్ని ఎవరు అక్కడ చర్చించరు, అడగరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆల్రెడీ నువ్వు ఇది చేసి వచ్చావని అని చెప్తున్నారు మనకి ఆదిశంకరాచార్యులు. దానికోసం భగవద్గీత మా భజగోవిందం భజగోవిందం. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం. పునరపి జననం పునరపి మరణం, మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో చాలా నరకంగా ఉంటుందంట. అలాగా మళ్ళీ జన్మ మళ్ళీ ఇప్పుడు మోక్షము అంటే మనం జన్మరాహిత్యం పొందడం, అంటే దానికోసమే ఈ స్పిరిచువల్ వర్క్లన్నీ చేసుకుంటారు అందరూ. ఎప్పుడు ఎప్పటికైనా ఈ మళ్ళీ మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవటం. కానీ ఇహ సంసారే, ఈ సంసారమైనది అన్నది బహుదుస్తారే, చాలా కష్టం. కృపయా పారే, దాని నుండి మనల్ని సేవ్ చేసేయడానికి ఒక ఎన్లైటెడ్ పర్సన్ ని అడగమంటున్నారు. కృపయా వాళ్ళని పాహి, సరౌండ్ అవి పాహి మురారే. మురారే అంటే ఇక్కడ మనకి కృష్ణుడు అనుకున్న సార్ చెప్పింది ఏంటంటే ఒక ఎన్లైటెడ్ పర్సన్ ని అడిగి తెలుసుకో అని.
పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం. మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ అదే క్లాసును అన్నిసార్లు చదివి బదులు ముందుకెళ్ళాలి అని ఎందుకు అనుకోరు అని. మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ అంటే అదే మరి మరి ఏం నేర్చుకోవడానికి వచ్చాము. ఇది ఇది తీసేద్దాం. ఇది రక్ష చచ్చట విచతే, ఇది కూడా అలాగే. ఆ పుణ్య వివర్జిత పంద యోగి యోగ నియోజిత చిత్తో రమతే బా అంటే ఉమ్, కొద్దిగా పైకి పెడదాం, కొద్దిగా పైకి. వీధుల్లోని అంటే గుడ్డపేలికలతో విరచిత కూర్చోబడి కన్- ఆ అంటే అపుణ్యం పాపాలు ఇవన్నీ ఏవి ఉండదు ఎవరికి. యోగి యోగ వియోజిత చిత్తం, ఒక యోగి అయిన వాడు, మనస్సు గల యోగికి, ఆత్మనిష్ట అయిన యోగి ఎలా ఉంటాడో ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఒక ఆత్మనిష్ట కలిగిన యోగి ఒక బాలుడిలాగా, ఒక ఉన్మత్తుడిలాగా, అంటే ఒక పిచ్చివాళ్ళలాగా, ఒక పసిపిల్లల్లాగా తనలో తాను ఆనందిస్తూ హాయిగా ఉంటాడు అని చెప్పడం అన్నమాట ఇది ఇక్కడ. కస్య కోహ కుత ఆయాతః కామే జనని కోమే తాతః ఇతి పరిభావ సర్వ సర్వమసారం విశ్వం తక్వా స్వప్న విచారం. త్వం అంటే నువ్వు ఎవరు తెలుసుకో, అహం అంటే నేను ఎవరు, నువ్వు అంటే ఇవి మనం పదే 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 చెప్పుకుంటున్నాం కదా. మనం ఎందుకు వచ్చాము, ఎందుకు పుట్టాము, దేనికి, మనం వచ్చిన పని ఏంటి తెలుసుకోవాలి, ఇది మనం చేయవలసిన పని చేయాలి. నేను ఈ తల్లి ఎవరు, ఈ తండ్రి ఎవరు, ఇవన్నీ అన్నమాట ఈ పద్యం ఇక్కడ. ఆ అంటే అవన్నీ విచారణ చేసి, అడ్డు విచారణ అంటే మనం తత్వ తత్వ విచారణ అంటారు కదా. రమణ మహర్షి దాంట్లో ఎక్కువ చెప్తుంటారు, విచారణ విచారణ విచారణ. ఎవ్రీ టైం మనం జరుగుతున్నదంతా విచారణ చేసుకుని ఆ నీవెవరు, ఎక్కడి నుండి వచ్చా, నేను ఎక్కడి నుండి వచ్చాను, నా తల్లి ఎవరు, తండ్రి ఎవరు, అలాగనమాట. అయితే ఆ సారవిహీనం ఇదంతా, స్వప్నతుల్యమైన ఈ విశ్వాన్ని ఈ విధమైన విచారణ ద్వారా విడిచిపెట్టాలి. అవన్నీ తెలుసుకొని ఏంటి ప్రయోజనం, అది కాదు తెలుసుకోవలసినది. ఇక్కడ ఇక్కడ తండ్రి ఎవరు, తల్లి ఎవరు, ఇది కాదు, అది కాదు. అక్కడ అక్కడ అంటే ఏ పూర్ణాత్మ నుండి మనం వచ్చాము, ఏ పని మీద వచ్చాము, ఏం తెలుసుకొని ఏమేమి పాఠాలు నేర్చుకుని వెళ్తున్నాము అన్నది ఇక్కడ చేయాలి. వై అంటే ఆ విష్ణు వ్యర్థకు భవ సమచిత్తం సర్వత్రత్వం అవాంత అంటే ఇక్కడ నీలో నాలో సర్వత్రా అన్నింట్లోనూ ఆ విష్ణువు అయితే ఉన్నాడు, ఒక ఏకభువుడైతే ఉన్నాడు ఒక్కడే. కానీ ఆ వ్యర్థం అనవసరంగా కొద్ది పైకి కోపగించుకుండత్వం నీవు అచిరాత్ ఇంకొద్ది పైకి వెళ్తే అది చదవచ్చు. నీలో నాలో అంతటా ఉన్నది సర్వ వ్యాపకమైన భగవతత్వమే కదా, అది తెలుసుకోవాలి. నీలోని నాలోని అంతటా ఉన్నది ఆ సర్వ వ్యాపకమైనది భగవతత్వమే. నిగ్రహం లేక అనవసరంగా నాపై కోపగించుకుంటున్నావు. నువ్వు వెంటనే విష్ణుతత్వాన్ని పొందగోరితే అన్ని పరిస్థితుల్లో కూడా సమాన దృష్టిని కలిగి ఉంటాం అన్నమాట. అంటే డివైన్ పవర్ ఎప్పుడైతే మన లోపలికి వస్తుందో అప్పుడు
అది కలిగి ఉంటాము. అన్నిటి పట్ల సమానమైన ఆమ్, ప్రేమతత్వం, అన్కండిషనల్ లవ్ వస్తుంది అని దానికి అర్థం. శత్రౌ మిత్రో పుత్రే బంధౌ నా కురు యత్నం విగ్రహం సంద సర్వస్మపి పశ్చాత్తం సర్వత్ర భేద. కొద్ది పైకి ఇక్కడ కూడా శత్రువు గాని, మిత్రుడు గాని, పుత్రుడు గాని, ఎవ్వరైనా గాని వారి పట్ల ప్రత్యేక శత్రుత్వం గాని, స్నేహం గాని చేసి ప్రయత్నాలకు స్వస్తి చెప్పాలి. అంతటా ఆత్మనే దర్శిస్తూ ఆ అజ్ఞానం వలన పుట్టిన భేద బుద్ధిని అంటే ఇప్పటి వరకు ఆ అజ్ఞానంతోనే ఈ భేద బుద్ధి ఉంటుంది, దానిని విడిచిపెట్టడం మంచిది అని ఆ యొక్క దీనికి అర్థం అన్నమాట. అంటే శత్రువైనా, ఒకవేళ మిత్రుడైనా, పుత్రుడైనా, భార్య అయినా, మరి ఎవరైనా సరే అందరి పట్ల ఆ ప్రేమతత్వంతో ఉండాలి అని.